హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ 65 అన్నమాట. చాలా రోజులైంది గదా! మనం కుకింగ్ వీడియోస్ జేసి. ఇప్పటి నుంచి కంటిన్యూగా అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా సరే మన ఛానల్‌లో కుకింగ్ వీడియోస్ అనేవి వస్తాయి. అది గూడా సింపుల్ అండ్ క్విక్‌గా ఇలా అయిపోయేలాగా అది గూడా నా స్టైల్‌లో మళ్ళీ అండర్‌లైన్ జేసుకోండి. నా స్టైల్‌లో అంటే క్విక్ అండ్ ఈజీగా చేస్తాను నేను ఏదైనా పెద్ద ప్రాసెస్ అంటే ఏముండదు. ఏది చేసినా సరే సింపుల్‌గా చేసేస్తా. అండ్ పిల్లలున్నారు గదా! సో, మా బాబయితే అస్సలు కారం నోటికి తగలనియడనమాట. సో, అందుకని క్విక్‌గా అయిపోతుంది. సో, నేను చికెన్ తీసుకొచ్చినా అండి వాళ్ళని. చికెన్ 65 చేద్దామని అనుకున్న పిల్లల కోసమని. బయట చల్ల చల్లగా వాన పడుతుంది. సో, చికెన్ 65 చేసి ఇంకో 1 అవర్‌లో పిల్లలొచ్చేస్తారు. సో, వాళ్ళొచ్చేకల్లా మనము చికెన్ 65 అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. అంటే చాలా సింపుల్ అండి. ఈజీయే. అంటే ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం అందుబాటులో ఉంచుకోవాలి. క్విక్‌గా అయిపోతది. ఒక్క హాఫ్ ఎన్ అవర్ చెప్తాను. ప్రాసెస్ అన్నీ చెప్తాను. సో, వచ్చేయండి. మెయిన్ చికెన్ 65లో ఏంటంటే మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మంచిగా అన్ని ఐటెమ్స్ ఏసుకొని ఒక్క హాఫ్ ఎన్ అవర్ టైమ్ ఉంటే నైటే తెచ్చి పెట్టుకోండి. అండ్ టైమ్ లేకపోతే హాఫ్ ఎన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటేనే మంచిగా మ్యారినేషన్ అనేది జరుగుతది. అంటే పీస్‌కి మంచిగా పట్టుకుంటదనమాట మసాలా అంతా. సో, రండి నా స్టైల్‌లో నేనెంత సింపుల్‌గా చేస్తానో చూసేయండి, చేసేయండి. అయితే మనకేంటంటే మనమే ఓన్‌గా వీడియో తీసుకోవాలి కాబట్టి నేను ఓన్‌గా స్టాండ్‌కి పెట్టుకొని తీసుకొని నేనేదైనా సరే కెమెరా ముందుకొచ్చి చూయిస్తూ ప్రాసెస్ అనేది చేస్తుంటాను. మీరేమనుకోవద్దు. నా స్టైల్‌లో చికెన్ 65 ఎట్లా చేస్తానో చూద్దురు రండి. సో, ఆహ్, ఇది 1 కేజీ చికెన్ అన్నమాట. సో, ఆహ్, ఓహ్! చూసారా? ఆ చికెన్ 1 కేజీ చికెన్. సో, దీన్ని ఫస్ట్ బౌల్‌లో ఏసేయాలి. అంటే అది అందరూ చేస్తారు. సో, అది. ఏంటంటే ఫస్ట్ చికెన్‌ని డైరెక్ట్ వాటర్‌లో కడగొద్దు. సాల్ట్ ఉంటది గదా! రాక్ సాల్ట్‌ని మంచిగా ఏసేసి లైట్ వాటర్‌తో మిక్స్ చేస్తూ వాష్ జేసుకోవాలన్నమాట. చూపిస్తా. సో, రాక్ సాల్ట్ అండి. ఇంత వేసుకొని ఆహ్, ఇట్లా మంచిగా వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్ వాటర్ ఏసేస్తే ఏమవుతదంటే, ఏమో అండి అంతా స్మెల్ ఉంటదేమో అని నా ఫీలింగ్ అనమాట. చెప్తున్నాను గదా! నా స్టైల్ ఇది. నేనైతే ఓన్‌గానే చెప్తున్నాను. మళ్ళీ ఎవ్వరేం అనుకోవద్దసలు. సో, ఇట్లా మిక్స్ చేసుకొని కొన్నే వాటర్ అంటే ఎట్లా అంటే చూపిస్తా మీకు. జస్ట్ సో, హాఫ్ గ్లాస్ ఈ గ్లాస్ ఉంది గదండీ! దీంతో హాఫ్ గ్లాస్ అన్నమాట వాటర్. జస్ట్ అంతే. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆహ్, పీసెస్ అన్నీ వాటర్‌లోకి డిజాల్వ్ అయిపోయినట్లా గాకుండా నార్మల్‌గా కొంచెం వాటర్‌తోని ఇట్లా మనం ఆయిల్‌తో ఎట్లా మిక్స్ చేసుకుంటామో అట్లా చేసుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే చూయిస్తాను మీకు. బాగా ఇట్లా సాల్ట్ వాటర్‌తో మిక్స్ చేసుకుంటే చూడండి వాటర్ అనేది కనిపిస్తుందా మీకు? ఇదో ఇట్లా అంతా ఈ స్మెల్ ఈ టైప్ రెడ్ కలర్ రెడ్డిష్, పింకిష్ వాటర్ అంతా ఇట్లా వచ్చేస్తాయన్నమాట. దీని వల్లనే స్మెల్ అండి చికెన్‌కి. సో, అందుకని ఇట్లా వాష్ చేసుకుంటే నీట్‌గా పోతది. క్లీన్‌గా అవుతది. మీకు చూపిస్తాను గూడా క్లీన్ చేసి. అయితే మనము ఫస్ట్ కొన్ని వాటర్‌తో క్లీన్ చేసుకున్నాం గదా! సో, అది వాటర్‌ని తీసేసిన తర్వాత ఏందంటే మళ్ళీ కొంచెం అంటే ఎక్కువ వాటర్‌తో ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతది. చూసారా? చూసారా ఇప్పుడు ఎంత ఎంత మంచిగా ఎంత ఫ్రెష్‌గా క్లీన్ అయిపోయిందో చికెన్ అనేది. అండ్ వాటర్ గూడా చూడండి వైట్‌గా వచ్చేస్తాయి మీకు. ఆ రెడ్డిష్ అనేది ఉండకుండా. సో, ఇప్పుడు దీన్ని మన జాలి ఉంటది గదా! అందులో ఏసుకోవాలన్నమాట. చూపిస్తా. ఇది జాలి అండి. సో, ఇందులో ఏసుకొని పెట్టేసుకోవాలన్నమాట మనం. అంటే ఎక్సెస్ వాటర్ ఉంటది గదా! అన్నీ ఇందులో వచ్చేస్తాయన్నమాట. సో, మనం మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేసుకునే లోపు అందులో ఉన్న వాటర్ అంతా కిందకొచ్చేస్తాయి. సో, అది. మర్చిపోయా అండి. కొత్తగా మన ఛానెల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో కంటెంట్స్ ఏందంటే అన్ని టైప్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి. ఏందంటే కామెడీ కంటెంట్స్ ఉంటాయి, గెటప్స్ ఉంటాయి. వెళ్ళండి షార్ట్స్‌లో వెళ్తే తెలుస్తుంది. షార్ట్స్‌లో వచ్చేసి ఏంటంటే కామెడీ కంటెంట్స్ ఏవైనా వస్తుంటాయి. బ్రదర్ సిస్టర్‌వి, బావ మరదలువి అన్నీ వస్తుంటాయన్నమాట. అండ్ ఫుల్ వీడియోలో వచ్చేసి మాక్సిమం ఇప్పటి నుంచి కుకింగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా చేస్తా అంటారు. అంటారంతే తెలీదు నాకు గూడా. చాలా బాగా కుకింగ్ చేస్తా అని అంటారు. అంటే అంటారు. ఆహ్,
ఆ ఎంకరేజ్‌మెంట్‌తోనే నేను ఖచ్చితంగా కుకింగ్ వీడియోస్ చేయాలని ఫిక్స్ అయిపోయినా అనమాట. ఎక్కువగా మాట్లాడుతున్నాను గదండీ! ఏం జేయాలి అది అలవాటయిపోయిందండి నాకు. దాన్ని ఎవ్వరు ఆపలేరనమాట. సో, అది పోనీలెండి. అయితే ఇప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ పోయే వరకి మనం ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేసుకుందాం. వచ్చేయండి. అండ్ మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్. అది ఎప్పటిదప్పుడే ఏమంటారు పేస్ట్ చేసుకొని ఏసుకోవాలనమాట. నేను చూయిస్తా. ఆ! అది వచ్చు. అంటే అది చూయిస్తా అంటలేను. అంటే అప్పటిదప్పుడు ఎట్లా అంటే అప్పటిదప్పుడు పేస్ట్ చేసుకోవడం అండి అంతే. సో, చూడండి మన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ధనియాల పొడి, కారం, కార్న్ ఫ్లోర్, గరం మసాలా పౌడర్, పసుపు, ఉప్పు, జీరా పౌడర్. సారీ ఇది ధనియాల పొడి, అది జీరా పౌడర్. అది అండ్ 1 ఎగ్. ఓన్లీ 1 ఎగ్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. చికెన్ పకోడీ, చికెన్ 65 ఏసినప్పుడు కేజీకి 2-3 ఎగ్స్ ఏస్తారు. అస్సలెయొద్దు. ఎందుకంటే అది ప్లేట్‌లోకి తీసుకున్న ఎంబటే మెత్తగా అయిపోతది. అస్సలు తినలేము. ఎగ్ ఎయకపోయినా పర్లేదు. కాకపోతే ఏంటంటే మ్యారినేషన్ అనేది పీస్‌కి పట్టుకోదు. 1 ఎగ్ అయితే ఎనఫ్ అన్నమాట. అంతకు మించి అస్సలెయొద్దండి. స్మెల్ గూడా వేరే ఒస్తది. అండ్ మళ్ళీ మెత్తగా అయిపోతాయి ప్లేట్‌లోకి తీయంగానే. అందుకే సింగిల్ ఎగ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే నా స్టైల్ అది మళ్ళీ చెప్తున్నాను. సో, ఇప్పుడు చెప్పినట్టు అల్లం, వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. సో, ఫస్ట్ ఇదే పెద్ద ప్రాసెస్ గాబట్టి మనకి దీన్ని ఫస్ట్ మనం పేస్ట్ చేసుకుందాం. నా ఫేవరెట్ హ్యాండ్ మిక్సర్ అండి ఇది. ఎందుకంటే అంతే అది. సో, అందుకు ఇప్పుడు దీంట్లో నేను ఈ పేస్ట్ అనేది చేస్తా అన్నమాట. నాకు మెయిన్ ఏంటంటే అండి, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ దగ్గరే కొంచెం టైం పడతదనమాట. ఎందుకంటే ఫ్రెష్‌గా ఎయ్యాలి. లేకపోతే టేస్టే అల్లగుంటది. సో, ఇదనే గాదు ఏ నాన్ వెజ్ అయినా సరే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఫ్రెష్‌గా యేసుకుంటే డబుల్ టేస్ట్ ఒచ్చేస్తది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే చాలా మటుకు తెలిసుంటది. ఏదో చెప్పాలి గదా! అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు మొత్తం ఇట్లా పేస్ట్ లాగా చేయడం గూడా మంచిగా అనిపియదండి. తింటుంటే ఫ్లేవర్ రావాలనిపిస్తది. కొంచెం బరక్ బరక్‌గానే నేను దంచుకుంటా అనమాట. సో, పేస్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం చికెన్‌ని మ్యారినేట్ జేసుకుందాం. ఆ! చూసారా? ఇంత చూసారా? ఇంత వాటర్ అంత కడిగినా ఇంత వాటర్ పోయింది వేస్ట్. సో, అది. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. సో, మ్యారినేషన్‌కి కొంచెం టైం పడతది. మమ్మీ అండి. కరెక్ట్ టైంకి మమ్మీ కాల్ చేస్తది. మీకు గూడా అంతేనా? మనం ఏదైనా పనిలో ఉన్నామంటే మమ్మీ కాలొస్తది. సో, అది. మాట్లాడదాం మమ్మీతో. అది గూడా వీడియో కాల్. ఆ! మమ్మీ చెప్పు. సో, అట్లా అండి. అమ్మ ప్రేమ అంతే. అంతే అది. దానికెవరేం జేయలేం. మనం బిజీ ఉన్నా, మనకేదైనా పని మీద ఉన్నా, మనం బయటికి ఎటన్నా ఎళ్ళినా, మమ్మీ వీడియో కాల్ ఒస్తది. నార్మల్ కాల్ గూడా రాదు. వీడియో కాలే ఒస్తది. అంటే అమ్మ ప్రేమ అండి. అంతే. ఫస్ట్ కారం. కారం ఇంతెయ్యండి, అంతెయ్యండి అని నేను చెప్పనండి. ఎందుకంటే ఎవరి టేస్ట్‌కి కారం, ఉప్పు అవి మెజర్‌మెంట్స్ అనేది ఎవరికి వాళ్ళు వేసుకుంటే బెటరే. ఎందుకంటే ఎక్కువేయాలని ఉంటది. చెప్పినాను గదా! మా బాబు అసలు కారం నోటికి గాదు, నాలుక ఇట్లా గూడా తగలనియడు. అందుకని నేను కొంచెం తక్కువేసుకుంటా. 65కి ఏందంటే కొంచెం ఎక్కువేసుకుంటేనే కారం బావుంటది. టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, నేనైతే తక్కువేసుకుంటా. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు ఏసుకోండి. ఇంకొంచెం ఎక్కువేసుకోండి. బావుంటది. టేస్ట్ చాలా బావుంటది. కలర్, టేస్ట్ చాలా బావుంటది. సో, కారం, సాల్ట్, నెక్స్ట్ సాల్ట్ అన్నీ తక్కువేస్తా అండి. ఏం జేయాలి? బాబు కోసం సాల్ట్. తర్వాత హల్దీ, పసుపు. ఒకటండి. పసుపు చాలా తక్కువేసుకోండి. ఎందుకంటే ఫ్లేవర్ మొత్తం మా అదే వస్తుంటది. అందుకని కొంచెం తక్కువేసుకోండి. సరిపోతుంది. అండ్ గరం మసాలా. అంటే ఇదేంటంటే మనం లవంగం, ఇలాచి అన్ని మసాలాస్ కలిపిన పౌడర్. ఇదొక్కటేస్తే చాలు. ఇందులో ఏం చికెన్ మసాలా అవన్నీ ఏమెయ్యనండి. ఆర్టిఫిషియల్ మసాలాస్ ఏమెయ్యను. అన్నీ నేచురలే ఏస్తాననమాట. సో, ఇది నేను కొంచెం ఎక్కువేసుకుంటా. ఎందుకంటే కారం ఎట్లైనా తక్కువేస్తాం గదా! ఇది కూడా తగ్గిస్తే ఏం టేస్ట్ ఉంటదని. అట్లనమాట. ఇది జీరా పౌడర్. అయిపోయిందండి. మళ్ళీ పట్టాలి. సో, ఇది జీరా పౌడర్.
ఇది ధనియాల పౌడర్. ఇది ధనియా పౌడర్ అన్నమాట. ధనియా పౌడర్ కొంచెం ఎక్కువేసుకోండి. ఏమంటారు టెక్స్చర్ చాలా బావుంటదనమాట. అంత పట్టుకుంటది గదా! చాలా బావుంటది. సో, అది. ఇప్పుడిదొచ్చి కార్న్ ఫ్లోర్. ఇదొక్కటే యాడ్ చేస్తాను. ఒక లిటిల్ బిట్టే. అంత ఎక్కువ గూడా యాడ్ చేయను నేనసలు. కొంచెమే. సో, కార్న్ ఫ్లోర్ అయిపోయింది. కొంచెం ఆయిల్ అండి. నేను లాస్ట్ వీడియోస్ చాలా వీడియోస్‌లో చెప్పున్నాను నేను కుకింగ్ వీడియోస్‌లో. నేనైతే కోల్డ్ ప్రెస్సే వాడతాను. సో, ఇందులో కొంచెం తీసుకున్నా అనమాట మార్నింగ్. సో, అదే ఉంది. ఇదొచ్చేసి పల్లి నూనె. సో, ఒక 2 స్పూన్స్ ఎయండి సరిపోతది. అండ్ ఇంకేంటి ఏదో మర్చిపోయినా అండి. ఎగ్. జింజర్ గార్లిక్ పేస్ట్. యెస్. యెస్. చూసినారా? ఇట్లే మర్చిపోతాం. సో, పేస్ట్ అయిపోయింది. అయ్యో! మీకు చూయించలేదు కదా! నేను బరక్ బరక్‌గా ఇ ఇ ఇలా ఈ టెక్స్చర్ అంతే. ఇలా అయితేనే తింటుంటే ఫ్లేవరొస్తది. సో, అట్లా. ఆ! లెమన్ అండి. మెయిన్ ఇంగ్రీడియెంట్ లెమనే మర్చిపోయినా నేను. షిట్! లెమన్, 1 పచ్చిమిర్చి అంటే నేను 1 ఏసుకుంటా. మీరు ఎన్నైనా ఏసుకోవచ్చు. టేస్ట్ కోసం చాలా బావుంటది. అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు గూడా. సో, ఇవి మంచిగా వాష్ జేసుకొని ఏమంటారు ఆహ్, అదే కట్ జేసుకొని అందులోనే ఏసేసుకోవాలండి. 2 పీసెస్‌లాగా కట్ జేసి ఏసేస్తా. అండ్ 1 బిగ్ లెమన్ అండి. అంటే లెమన్ ఎందుకేస్తానంటే పీసెస్‌కి అదేమంటారు పీసెస్‌కి మంచిగా పట్టుకుంటుంది లెమనేస్తే మ్యారినేషన్ మంచిగా అవుతదనమాట. అండ్ తింటుంటే గూడా పుల్ల పుల్లగా ఎక్కువ కారంగా ఉండకుండా చాలా టేస్ట్ ఉంటది చికెన్ పీస్. అది. అందుకని కొంచెం ఎక్కువే యేసుకుంటా. ఇది పెద్దగుంది గాబట్టి ఒకటేసాను. లేదంటే చిన్న చిన్నవి 2 కూడా యేస్తా నేను. సో, ఫైనల్‌గా ఎగ్గేసుకుందాం. ఇప్పుడు మిక్స్ అన్నమాట. ఒక్క 5 మినిట్స్ మంచిగా మిక్స్ చేయాలండి. ఇదిగో ఇలా. కనిపిస్తుందా మీకు? మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎంత ప్రెషర్ పెట్టి మిక్స్ చేసుకుంటే అంత మ్యారినేషన్ మంచిగా అవుతది. అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద క్యాప్ బెట్టి మనకి టైం లేదు. నాకు ఓన్లీ 20-25 మినిట్స్ ఉంది గాబట్టి నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. క్యాప్ బెట్టేసి పెట్టేస్తా. చాలా ఎనఫ్ అండి. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతాం గదా! తొందరగా మ్యారినేషన్ అవుతదనమాట. సో, అందుకని. చలో! మర్చిపోయినా అండి. కొత్తిమీర, కరివేపాకు గూడా వాష్ జేసుకొని ఇందులో ఏసి మంచిగా మిక్స్ చేసుకొని అప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాం. దీంట్లో ఎందుకు ఏసుకోవడం అంటే పిల్లలు ఫ్రై అయిపోతాయి గాబట్టి తినేస్తారండి. నార్మల్‌గా తినమంటే కర్రీ లీవ్స్ ఇవి తింటారా ఏంటి? తినరు గదా! అందుకని. సో, అయిపోయిందండి. ఇదిగోండి. ఫైనల్‌గా మన చికెన్‌ని రెడీ చేసుకున్నాం. సో, 25 మినిట్స్ వదిలేద్దాం డీప్ ఫ్రిడ్జ్‌లో. డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసినామండి. మనకు 25 మినిట్స్ అంతే. 25 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రై అనేది చేసేస్తాననమాట. సో, అంతలోపు ఇవన్నీ మళ్ళీ సదురుకోవాలి. కుకింగ్ జేయడం ఈజీ అండి. కానీ ఈ పనులుంటాయి గదా! కట్టింగు, సదురుకోవడం, తీయడం, బెట్లు సదురుకోవడం, మళ్ళీ ఎక్కడివక్కడ వదిలేయడం అమ్మ! ఇదే పెద్ద టాస్క్ అనిపిస్తది నాకైతే. ఇది ఇట్లాగే ఇప్పుడు క్లీనింగ్ జేయకుండా అంతా అయిపోయినంక క్లీన్ చేద్దాంలే అనుకుంటే, ఇక్కడ ఈ సింపుల్‌గా అయిపోయింది. అట్లా వదిలేస్తే ఇంకా ఎక్కువ అనిపిస్తది నాకు. ఇంకెక్కువ ఏమంటారు పాడు చేస్తాం అనిపిస్తది. అందుకే ఎప్పుడు అప్పుడే ఇట్లా క్లీన్ పెట్టేసుకుంటే కంటిన్యూ‌గా పని ఉన్నా ఈజీ అనిపిస్తదండి నాకైతే. వి విల్ బి బ్యాక్ ఆఫ్టర్ 25 మినిట్స్. 5 మినిట్స్ అయిపోయిందండి. 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడేందంటే రెగ్యులర్ పనీస్ ఉంటాయి గదా! సో, అదే పనులు రెగ్యులర్‌గా వర్క్స్ అనేటివి మనకుంటాయి గదా! సో, అవి చేసుకోవాలి ఈ గ్యాప్‌లో. మనకి ఏ గ్యాప్ ఉన్నా గూడా వేస్ట్ చేసుకోవద్దండి. అంటే ఎంత టైం ఉన్నా గూడా వేస్ట్ చేసుకోవద్దు. సో, నాకిప్పుడు డిషెస్ అన్నీ సెట్ జేసుకోవాలి. ఇదే పెద్ద టాస్క్ నాకసలు. అంటే ఏ పనికి ఆ పనే పెద్ద టాస్క్ అండి నాకు. అయినా తప్పదు గదా! చేసుకోవాలి గదా! మనమే జేసుకోవాలి.
సో, డిషెస్ అయితే సెట్ చేసేసినా అండి. అంటే సర్దేసినా అన్నీ. మెయిన్ టాస్క్ వచ్చింది గదా! మనకి డిషెస్ వాష్ జేయడం. సర్దడం మార్నింగ్ ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు వాష్ జేయాలి. యాక్చువల్‌గా డిష్ వాషర్ ఉండే అండి. కొంచెం రిపేర్ వచ్చింది. సో, 15, 20 డేస్ నుంచి ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి నేనే తోమడం. అవి పిలుస్తా ఉన్నాయి నన్ను. అప్పటినుంచి ఎంత అవాయిడ్ చేద్దామన్నా అదసలు మన వల్ల గాదండి. అటు వద్దనుకున్నా సరే కళ్ళటే ఎళ్తాయి. కళ్ళటే ఎళ్తాయి. మార్నింగే ఇప్పుడు ఇప్పుడు సెట్ జేసినయి ఇప్పుడు సదిరినవన్నీ మార్నింగ్ ట్రిప్‌వి. ఇప్పుడు మళ్ళీ నైట్ తిన్న తర్వాత. అట్లుంటే మనకు కూడా గాలి తీసుకోవడానికి గూడా ఇబ్బందవుతది. అవన్నీ ఫుల్లుగా ఉంటాయి. అందుకని. పదండి తోమేద్దాం. అటు ఇటుగా ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయిపోయింది. 10 మినిట్స్ అయిపోయింది. ఇంకా 10 మినిట్స్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? అసలు మన లేడీస్‌కి ఎక్కడి నుంచండి ఇంత ఎనర్జీ ఒస్తది నాకర్థం గాదు. నార్మల్‌గా అందరూ ఏమంటారు, ఇంట్లో ఉంటారు, ఏం పనుంటదంటారు. అసలు మనం జేసే టాస్కులు మామూలు టాస్కులా అండి? మార్నింగ్ లేచి, వంట జేసి ఒక్కొక్కరైతే మా పిల్లలైతే 7:30 కల్లా ఎళ్ళిపోతారు. ఆ టైం వరకి బ్రేక్‌ఫాస్ట్ అవ్వాలి, లంచ్ అవ్వాలి. మళ్ళీ ఒకరు కారం తింటారు, ఒకరు కారం తినరు. ఇద్దరికి ప్రిపేర్ చేయాలి. నేననే గాదు ప్రతి ఇంట్లో లేడీస్ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. రన్నింగే చెప్తున్నాను గదా! చూస్తున్నాను గూడా గదా! రెస్ట్ తీసుకునే టైం ఉన్నా గూడా మనం తీసుకోము జూషినారా? అది అసలైన అది. పదండి. నేను మాట్లాడుతూ ఉంటే ఈ రోజే సరిపోదు. అంత మాట్లాడతా నేను. సో, అందుకని మనం పని జేసుకుందాం. అసలు మాట్లాడుతున్నా గూడా మీరు చూస్తే నా కాన్సంట్రేషన్ మొత్తం కళ్ళటే ఎళ్తున్నాయి. కళ్ళటే ఎళ్తున్నాయి. అవి క్లీన్ చేసేవరకి నాకైతే మనసు పట్టదు. నిజంగా చెప్తున్నా గదా! అవి పని జేసి అది. ఇక మొదలెడదామా? హ్మ్. ఆ! ఇదేంటి అని మీకు డౌట్ రావచ్చు గదా! ఇదేంటంటే కొబ్బరి పీచండి. అంటే అప్పట్లో కొబ్బరి పీచుతో తోమేవాళ్ళు గదా! ఇప్పుడు ఆ గ్రీన్ పీసెస్ అన్నీ మంచిది గాదని జెప్పి నేచురల్‌గా వాడాలని ఇది ఆన్‌లైన్‌లో కర్మ ఆన్‌లైన్‌లో కొబ్బరి పీచులు గూడా ఆన్‌లైన్‌లో బుక్ చేయాల్సికొచ్చింది మనకి అది. దీంతో అంటే చాలా క్లీన్ అవుతదండి. అంటే ఎంతైనా నేచురల్ గదా! పదండి. పదండి. మళ్ళీ మధ్య మధ్యలో ఫోన్ లిఫ్ట్ జేయాలి. ఇప్పుడు ఇలాగే గిన్నెలు తోమితే ఏంటంటే ఏదో ఆలోచనలు ఏదేదో ఆలోచిస్తాం. సో, ఈ టైంలోనే మనకి ఫ్రెండ్ గాని, ఎవరైనా ఫోన్స్ వస్తే బావుండు. సో, మనం మమ్మీకి కాల్ చేద్దాం. ఈ టైంలో ఎవరు చెయ్యరు. ఎందుకంటే మనం ఫ్రీగా ఉంటాం గదా! అందుకు. మనం బిజీ ఉన్నప్పుడే చేస్తారు. కాల్ చేసుకుంటా మాట్లాడితే పని ఎట్లా అయిపోతదో ఏమో అసలు. ఆయిల్ హీట్ అయ్యే వరకి అరేంజ్‌మెంట్ జేసుకుందాం. అంటే అరేంజ్‌మెంట్స్ అంటే అదే. అంటే పకోడీని తీసేయాలి గదా! సో, ఏందంటే ఒక ప్లేట్‌లో టిష్యూస్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ చాలా పట్టుకుంటది గదా! చాలా అంటే పట్టుకుంటది. సో, అందుకని టిష్యూస్ ఏసి రెడీ పెట్టుకోవాలి. అండ్ జలిగంట. జలిగంట ఎక్కడుంది? మా జలిగంట టైంకి దొరకదండి. ఎప్పుడంతే. ఎక్కడుందో ఎతకాలి ఇప్పుడు నేను. సో, దొరికినాయండి. ఒకటి చిన్నది, పెద్దది. అంటే చూద్దాం. అంటే దేనితోనైతే కంఫర్ట్‌గా వస్తదో దాంతోనే 2 పెట్టుకుంటా ఎప్పుడు నేను. అండ్ ఒక ప్లేట్ గూడా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయ్యి మళ్ళీ అది ఇంకో పని మనకి. సో, అందుకని పెట్టుకునేటప్పుడే ఒక ప్లేట్ ఎక్స్‌ట్రా ఉంటాయి గదా! అది అట్లా అరేంజ్ చేసుకుంటే బెటర్ అని అంతే. సో, ఇక్కడ పెట్టుకుందాం. సో, ఇవి ఇక్కడ, ప్లేటొచ్చి ఇక్కడ.
ఇక్కడిక్కడనే ఉంటే ఏదవ్వదు. ఆయిల్ హీట్ అయినట్టుంది. హీట్ అయింది. ఆయిల్ సరిపోదేమో! ఎందుకంటే నేను ఒక్కసారి ఆయిల్ ఎయొచ్చు ఎక్కువ. కాకపోతే ఏందంటే ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది నేను మళ్ళీ యూజ్ చేయనండి. అది పాడేయటమే. సో, అందుకని తక్కువేసుకొని చూస్తాను ఎందుకు వేస్ట్ చేయడం అని అట్లా. సో, అది. సో, ఇప్పుడు 25 మినిట్స్ అనుకున్నాం గదా! ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయిందండి. ఆ పని, ఈ పని చేసేవరకి. సో, టైం అయిపోయింది. సో, ఇప్పుడు మనం చికెన్‌ని బయటకి తీసి డీప్ ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేయడమే. అంటే తిని ఎంజాయ్ చేయడమే. చల్. ఓహ్! చూషినారా? 25-30 మినిట్స్‌లో ఎంత ఫ్రీజర్‌లో పెడితే అంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఎట్లయిపోయిందో. సో, చూడండి. ఇంకా మంచిగా మ్యారినేట్ అయిపోయింది. గట్టిగా అయిపోయింది చూషినారా? సో, అట్లా అనమాట. ఒకవేళ చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీ మీకో చిన్న టిప్ చెప్తా అండి నేను. ఏందంటే మీరు రేపు చికెన్ బిర్యానీ గానీ, చికెన్‌కి సంబంధించి అంటే కర్రీస్ గాకుండా బిర్యానీస్ గానీ, ఇట్లా పకోడీ గానియండి, అంటే మ్యారినేట్ జేసి పెట్టాలనుకుంటే ముందు రోజు నైటే తెచ్చిపెట్టుకోండి. దానివల్ల ఏందంటే మంచి టేస్ట్ ఉంటది. పీస్ గూడా చాలా బావుంటది. నేను అట్లనే చేస్తాను. ఇవాళ అంటే సడెన్‌గా తెచ్చుకున్నా కాబట్టి ఇప్పటిదిప్పుడు చేసినా. లేదంటే బిర్యానీ గానీ, ఎప్పుడు ఏం జేసినా గూడా ముందు నైటే తెచ్చి మంచిగా మ్యారినేట్ జేసి డీప్ ఫ్రిడ్జ్‌లో మాత్రం పెట్టొద్దు. ఎందుకంటే చాలా టైం ఉంటది గాబట్టి ఐస్ అయిపోతది. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. నైట్ అంతా మంచిగా మ్యారినేట్ అయితది. ఇంక ఎర్లీ మార్నింగే పిల్లలకి ఇవ్వాలనుకుంటే కొన్ని స్కూల్స్‌లో ఎలో చేయరు నాన్ వెజ్. సో, తినేసైనా ఎళ్తారు గదా! మళ్ళీ ఈవినింగ్ వస్తారు గదా! అని నేను ఎర్లీ మార్నింగ్ చేసేస్తా. 7 లోపే అయిపోతది నా బిర్యానీ గానీ, ఏదైనా గూడా. సో, అందుకని ముందు రోజు తెచ్చుకొని మ్యారినేట్ జేసి పెట్టుకుంటే చాలా టేస్ట్ ఇంకా డబల్ అవుతది చికెన్‌కి. సో, ఈ టిప్ అయితే చాలా మటుకు తెలిసే ఉంటది. సో, నేను అట్లనే చేస్తా అని చెప్తున్నా. సో, అది. సో, ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఆహ్, కాగింది. నూనె అయితే మంచిగా హీట్ అయింది. ఫస్ట్ చూద్దాం. అంటే ఎప్పుడు ఏసినప్పుడు టెన్షన్ అయితది నాకు. అంటే దీని చుట్టూ పట్టుకుంటదా లేదా అని. సో, అట్లా. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు. మొత్తం మంచిగా కలిపిన తర్వాత గూడా పీస్ లానే కనిపిస్తుంది. అంటే మనం కార్న్ ఫ్లోర్ ఎగ్గేసినాం గదా! అంటే కోటింగ్ ఏం లేదు అని. కోటింగ్ ఉండొద్దనే నేను తక్కువేస్తా అండి. కోటింగ్ ఎందుకండి మనం తినడానికి. ఇప్పుడు నూడిల్స్ గానీ, బయట ఎక్కడైనా సరే కోటింగ్ ఏస్తారు. చికెన్ ఇంతే ఉంటది. నాకట్లా ఇష్టం ఉండదు. మంచిగా చికెన్నే పిల్లలకి మనమే గాబట్టి మంచిగానే ఉండాలని తక్కువేస్తా. కొంతమంది మైదా గూడా యాడ్ జేస్తారు. నేను మైదా అస్సలు మైదాని దగ్గర గూడా రానియండి నేను. అంత యాంటీ నేనసలు మైదాకి. సో, అది. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని, ఇంకా మనము ఆయిల్ బాగా కాగింది. సిమ్‌లో పెట్టుకుందాం. ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి లోపల కాగకముందే. సారీ కాలకముందే. సో, లెట్స్ స్టార్ట్. చూసారా? ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఫస్ట్ మనకు అంటే కొంచెం దూరంగా ఉండే ఏసుకోండి. ఎందుకంటే ఏమో చెప్పలేం ఒక్కొక్కసారి. పేలడం అంటూ ఏముండది. కాకపోతే ఆయిల్ అనేది చేతులకి అట్లా చిక్కుతది గదా! సో, అందుకని కొంచెం దూరం ఉండేసుకుంటే బెటర్ అని అంతే. ఒక్కసారి జస్ట్ ఏసేసిన తర్వాత ఆయిల్ కూల్ అయిపోతది. సో, అంత టెన్షన్ ఏముండదు. స్టార్టింగ్ 2-3 పీసెస్ మాత్రం పక్కా జాగ్రత్తగా ఏసుకోవడమే. అదేం చెప్పలేదా? ఇదిగోండి. చూసారా? ఆయిల్ ఎంత మంచిగా హీట్ అయిందో అదిగో. సో, ఈ పీసెస్ ఇట్లా హీట్ అయితే చాలు మంచిగా కాగిపోతాయి. బటర్ ఆన్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ట్రిప్ ఏందంటే అసలిట్లా చాలా టైం పడతది. మెయిన్ ఈ డీప్ ఫ్రైకి చికెన్ డీప్ ఫ్రైకి అయితే చాలా టైం పడతదండి. ఓపికగా చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్‌లో పెట్టి చేసుకున్నా బయటంతా బ్లాక్ అయిపోతది. లోపల అస్సలు కుక్ అవ్వదు. అట్లని సిమ్‌లో పెడితే ఇంక రేపే అయ్యేది చికెన్ పకోడీ. సో, అందుకని మనమే ఫ్లేమ్‌ని సెట్ చేసుకుంటూ చేసేయడమే. అట్లా. చాలా రోజుల తర్వాత చేస్తున్నా అండి. ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ అయిందనుకుంటా నేను చికెన్ పకోడీ 65 ఏదో చేసి. దీనికి నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకున్నా అండి నేను. అట్లా అనమాట. ఎందుకో చేద్దాంలే పిల్లలకి ఎందుకో చేయాలనిపించింది. మెయిన్ ఏంటంటే చెప్పాను బయట వాన పడుతుంది, చల్లగుంది, ఆనియన్ పకోడీ అవి ఇవి తినరు కాబట్టి ఇదంటే కొంచెం ప్రోటీన్ కదా! మంచిగా తింటారు. సో, అందుకని ఇదే చేస్తున్నా. టైం అయినా సరే అంటే ఒక్కసారి మనం మ్యారినేషనే టైం అండి అంతే. అదొకటి జింజర్ గార్లిక్ పేస్ట్ అదొకటే టైం ఇంకేముండదు. సో, అట్లా అనమాట. కొంచెంసేపు వదిలేద్దాం.
మంచిగా కుక్ అవుతున్నాయండి. సారీ, ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఒక్క 2 మినిట్స్, ఒక 2 మినిట్స్ ఏంటి, ఒక 10 సెకండ్స్ కూడా మనం ఫోన్ లేకుండా ఉండలేం కదా! ఇక్కడ చూస్తున్నా సరే ఫోన్‌లో ఏం జరుగుతుందో, ఏమవుతుందో, వాట్సాప్ ఏంటో అదే ఉంటది. ఏ పని చేసినా అట్లా ఎళ్ళాలి. ఒక 5 సెకండ్స్ అన్నా అట్లా ఫోన్ చూసుకోవాలి. మళ్ళీ పెట్టేయాలి. అదేందో అండి అడిక్ట్ అయిపోయినాం ఫోన్‌కి. బాబోయ్! హ్మ్. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అది మ్యాటర్. ఫోన్ చూసినా అంటే ఇంకా ప్రపంచమే గుర్తుండదసలు మనకైతే. ఛ! చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి. మంచిగా ఏంది ఎక్కువ ఫ్రై అయిపోయినాయి. అండ్ ఫ్రై చేసుకోవడం గూడా ఏంటంటే, ఎక్కువ డార్క్‌గా చేసుకోవద్దు. మొత్తం వైట్‌గా తీయొద్దు. నార్మల్ బ్రౌన్ కలర్‌లో చేసుకుంటే మంచిగా ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఎట్లాంటి డోకా లేదు. సో, అంటే సారీ. ఇలా కుక్ చేసుకోవాలి. ఇది మనం ఫస్ట్ చేసినాం కాబట్టి పట్మని కుక్ అయిపోయింది. మిగతాయి కొంచెం వైట్‌గా ఉన్నాయి. సో, అందుకని. ఈ ఈ టైప్‌లో పర్ఫెక్ట్ కుక్ అయినట్టు ఇలా వస్తాయి కలర్‌లో అయితే అది. వేసేద్దాం అన్నిటితో పాటు అది. కుక్ అయిపోయినాయండి. సో, ఇప్పుడేంటంటే తీసి మనం టిష్యూలో పెట్టుకుందాం. చూసారా ఈ కలర్ వచ్చే వరకే కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేసినా కూడా గట్టిగా అయిపోయి తినడానికి తినలేము అసలు. అంతా మొత్తం నొప్పి లేసిపోతాయి ఇవన్నీ చిక్స్ అంతా. సో, ఇందులోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. సో, అట్లా కుక్ అయిపోయినాయి. ఇటువంటి అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తది. అనిపిస్తదేంటి, తినేస్తా ఇప్పుడు నేను. అంటే టేస్ట్ చూడాలి గదా! ఏమైనా ఎక్కువ తక్కువైతే మళ్ళీ ఇందులో మనం కలుపుకోవచ్చు గదా! అంటే మ్యారినేట్ అయిన తర్వాత సాల్ట్ అది మొత్తం అబ్జర్వ్ అయిందా లేదా? ఎట్లయింది అన్నీ చూసుకోవాలి గదండీ! మనమే కదా చూసుకునేది. అది. ఏమంటారు? ఒక సెట్ తీసేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇంకొకటేయొద్దు. ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం చల్లగా అయిపోతది. ఒక్క 2 మినిట్స్ అట్లా సారీ, ఒక 10 సెకండ్స్ అట్లా వదిలేయాలి. వదిలేసి ఒక 10 సెకండ్స్ వదిలేసి మళ్ళీ ఫ్రెష్‌గా యేసుకుంటే మళ్ళీ ఈ తొందరగా పకోడీ అనేది ఫ్రై అయిపోతదనమాట. సో, ఇది గూడా ఒక చిన్న టిప్. నాకు తెలిసిన టిప్. నా ఓన్ టిప్ ఇది. అది. సో, అయిపోయిందండి. మళ్ళీ ఎప్పుడైనా సరే చేసుకునేటప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ వేస్తే అంతా ఈక్వల్‌గా మసాలా అనేది పట్టుకుంటది. సో, అది. నేను యాక్చువల్‌గా కర్రీ కట్ అని చెప్పిన. అందుకే ఇంత పెద్దగా కొట్టిండు వాడు. పాపం వాడిదేం తప్పు లేదు. మనము పకోడీకి కానివ్వండి, పచ్చడికి కానివ్వండి, అని చట్నీ, చికెన్ పచ్చడి అట్లా చేస్తున్నాము అనంటే ఇంకా చిన్నగా కొట్టిస్తాడు. నేను నార్మల్ కర్రీ చేద్దాం అనుకున్నా. వచ్చిన తర్వాత కర్రీ అసలు తినరు గదా! ఎందుకు పకోడీ అయితే తింటారని చెప్పి ఇంక ఇది చేసేసిన. ఇంకా బావుంది. లక్ బావుంది. ఇవాళ ఇంకొంచెం చిన్నగానే కొట్టించిండు. లేదంటే కర్రీ కట్టంది ఇంతింత కొట్టిస్తాడు. సో, అది. అదనమాట సంగతి. టేస్ట్ చూడాలి గదండీ మరి. అందుకనే హ్యాండ్ వాష్ చేసుకున్నా. అది ఎట్లైనా కొంచెం టైం పడతది గాబట్టి. ఆహ్, ఇ అంతే ఇంకది. అంటే చూడాలి గదా! ఆల్రెడీ. అంటే ఎట్లుంది ఏంటి అని మనం చూసుకొని చెప్పిన. చూసారా? చూడండి ఎంత బాగా కుక్ అయిందో. జ్యూసీ చూసారా? ఇది టేస్ట్ చూద్దాం. ఎంత బావుందంటే ఎప్పుడైనా బానే ఉంటది. ఈసారి ఏంటో మరి ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ ఉంది. పీస్‌కి ఇంకా చల్లగయితున్న కొద్దీ టేస్ట్ అనేది చాలా బావుందండి. అంటే పీస్‌కి గూడా లోపల లెమన్ ఏసినాం గదా! లెమన్ సాల్ట్ అసలు ఎట్లా పట్టుకుందో. అబ్బా! సూపర్ అంటే సూపర్ చెప్పాలంటే. హ్మ్. ఎప్పటిలాగే ఇరగ్గొట్టి పక్కన పడేసిన. అది. సెకండ్ ట్రిప్ అయితే అయిపోయిందండి మనది. సో, ఏంటంటే ఇది వేడిగా యేసుకుంటేనే బావుంటది గాబట్టి మనకెంత గావాలో ఇప్పుడు మా హస్బెండ్‌కి, నాకు అయిపోయిందండి. సో, పిల్లలకి వాళ్ళొచ్చిన తర్వాత ఫ్రెష్‌గా యేసిస్తా. వేడిగా మంచిగా తింటారు గదా! సో, అందుకని ఇప్పుడిది మళ్ళీ నార్మల్ ఫ్రిడ్జ్‌లో, డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. ఇప్పుడు నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళొచ్చేవరకి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడతది. అంతలోపు మంచిగా మ్యారినేట్ అయిపోతది గాబట్టి. ఇప్పటికి మంచిగా అయింది. సో, అందుకని ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేసి దీనికి డెకరేట్ జేద్దాం. డెకరేషన్ అంటే ఏం లేదండి. జస్ట్ ఆనియన్, లెమన్ అనమాట. ఎందుకంటే లెమన్ అనేది
టేస్ట్‌ని డబుల్ చేస్తది అని నా ఫీలింగ్ అనమాట చికెన్ పకోడీకి. అండ్ ఆనియన్ అంటే సైడ్‌కి పెట్టుకొని తింటే బావుంటది కదా! సో, అందుకని. ఇవి లేకపోతే అసలు చికెన్ పకోడీకి టేస్టే ఉండదని నా ఫీలింగ్. నాకు అట్లే అనిపిస్తది. సో, అందుకని. సో, ఇది కూడా కుక్ అయిపోయింది. సో, స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి దీన్ని తీసుకొని మనం కట్ చేసుకొని మళ్ళీ వీటితో పాటు టేస్ట్ చేద్దాం. ఉండాలి. ఎక్కువ బ్రౌన్ గాకుండా, ఎక్కువ బ్లాక్ అట్లా బ్రౌన్‌లో కాకుండా, మరీ వైట్ కాకుండా ఈ లైట్ బ్రౌన్ వచ్చే వరకి ఫ్రై చేసుకోవాలి. సో, ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి అప్పుడు మనం టిష్యూస్‌లో ఎయాలి. దీని అవసరమైతే రాలేదండి. వస్తదేమో అనుకున్నా. ప్రతిసారి వస్తది. ఈసారి రాలేదు. సో, బతికిచ్చింది. ఒక డిష్ తగ్గింది నాకు వాష్ చేయడం. సో, అది ఫైనల్లీ మన చికెన్ పకోడీ 65 అయితే అయిపోయిందండి. ఇప్పుడు వీటితోని ఈ కాంబినేషన్‌తో పెట్టుకొని చూద్దాం. చేసి చూద్దాం. ఇలా చూసారా? ఎంత బాగుంది కదా! చూస్తుంటేనే క్రేవింగ్ స్టార్ట్ అయినాయి కదా! సో, నాకు కూడా అంతే అండి. లేట్ ఎందుకు చేయడం. అది. ఆనియన్స్ అయితే అయిపోయిందండి. సో, ఇప్పుడు ఇందులోనే తినొద్దనమాట. సో, ఇందులో నుంచి కొన్ని తీసుకొని టేస్ట్ చూద్దాం మనం ఫస్ట్. ఎట్లా అంటే చెప్తా. టేస్ట్ చూడడం అంటే అందరికీ వచ్చులెండి. అది నేను కాదనట్లేదు. కాకపోతే చాలు. సో, ఇప్పుడు లెమన్‌ని దీని మీద ఇలా పిండాలనమాట. ఇలా. అండ్ ఇంకోటేంటంటే ఆనియన్స్ మీద గూడా లెమన్‌ని మంచిగా పిండండి. ఎందుకంటే ఆనియన్ ఘాటుగుంటది. అందులో ఇది ఘాటు, అది ఘాటు కాబట్టి పిండితే ఏంటంటే ఆహ్, ఘాటు అనేది తగ్గి మంచిగా టేస్ట్ అయితాయి. అవి గూడా ఎన్నన్నా తినేస్తాం ఆనియన్స్ అయితే. సో, ఇట్లా. సో, ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం. స్మెల్ అయితే చెప్పొద్దింక అంత బావుంది. హ్మ్. షెఫ్ అయిపోతా అండి నేను. సూపరుంది. ఆనియన్, లెమన్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ అసలు. అండ్ ఇది నేను షార్ట్ వీడియోలో గూడా అప్‌లోడ్ చేసున్నా. ఒక 1 ఇయర్ బ్యాకేమో. మీకు ఈజీగా కావాలి, సోది అనిపిస్తే గనక షార్ట్ వీడియో గూడా చూడొచ్చు మీరు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. నిజంగా చెప్తున్నా కదా! అంత బావుంది. సో, అది ఫైనల్లీ మన చికెన్ పకోడీ అయితే 65 పకోడీ ఏదైనా వాటెవర్ అయిపోయింది. సో, ప్రాసెస్ ఇంతే అండి. నేను మాట్లాడుకుంటూ చేశాను కాబట్టి మీకెక్కువ అనిపించొచ్చు. కానీ చాలా సింపుల్ ప్రాసెసే ఇది. సో, అది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటేంటంటే మన ఛానల్ నుంచి మీరేం కావాలి, ఏ కంటెంట్ కావాలనుకుంటున్నారో మనకు కామెంట్ చేస్తే అదే మనం చేయడానికి ట్రై చేస్తామండి. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం షార్ట్స్ ఫాలో అవ్వండి. కుకింగ్ అండ్ షాపింగ్ అట్లాంటి కోసం లాంగ్ వీడియోస్ ఫాలో అవ్వండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మళ్ళీ ఈసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. మర్చిపోరు నన్ను. బాయ్ బాయ్.